కర్ణాటకలో బళ్ళారి ప్రాంతంలో ఇప్పటిదాకా 53% పోలింగ్ నమోదైంది. ఈ పోలింగ్ సరళికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బళ్ళారిలో ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా సాగుతోంది? భోగి బళ్ళారి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నెమ్మదిగా ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ నెమ్మదిగానే ప్రారంభమైందని చెప్పవచ్చు. దాదాపు ఉదయం 7 నుంచి 12 వరకు నెమ్మదిగానే ఓటర్లు తమ కౌంటింగ్ కేంద్రాలు పోలింగ్ కేంద్రాలు చేరుకుని ఓటర్లు ఓటింగ్ వేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం 12 దాటిన తర్వాత 3 గంటల వరకు అన్ని కేంద్రాలు పోలింగ్ కేంద్రాలు ఖాళీగా దర్శనం వచ్చాయి. ప్రస్తుతం మనం కౌలు బజార్లోని మహోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉన్నాం. దాదాపు ఇక్కడ 4 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 4,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు. చూడొచ్చు, పెద్ద ఎత్తున ఓటర్లు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. మధ్యాహ్నం 3 వరకు ఓటర్లు శాతం తక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం వీళ్ళ ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పవచ్చు. ఒకవేళ బళ్ళారి జిల్లాకు సంబంధించి ఓవరాల్గా పర్సెంటేజ్ చూస్తే బళ్ళారి జిల్లా డిస్ట్రిక్ట్ పర్సెంటేజ్ 53 ఉంది. ప్రస్తుతం హడగల్లిలో 50% పోలింగ్ శాతం నమోదైంది. అలాగే హగరి బొమ్మహాలిలో 56%, అలాగే విజయనగరంలో 54% కాగా ఆ కంపెనీ ఏదైతే ఉందో బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పోటాపోటీగా తలపడుతున్న కంపెనీలో మాత్రం 60% నమోదైనట్లు తెలుస్తుంది భోగి. మరోవైపు సిరుగుప్పలో 61.63%, బళ్ళారిలో 54.12%, అలాగే బళ్ళారి సిటీలో అత్యధికంగా అతి తక్కువగా బళ్ళారి సిటీలోనే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆ పోలింగ్ కేంద్రాలు రాని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ అభ్యర్థులు కూడా ఆలస్యంగానే పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న బళ్ళారి సిటీలో గతంలో చూస్తే దాదాపుగా 60 నుంచి 70% పోలింగ్ శాతం పెరిగినప్పటికీ ప్రస్తుతం 4వ 47.12% మాత్రమే ఇక్కడ పోలైన పరిస్థితి. అలాగే సండూరులో 55.02% పోలింగ్ నమోదైంది. అతి తక్కువగా 9 నియోజకవర్గాలకు సంబంధించి అతి తక్కువగా కూడ్లిగిలో 31% పోలింగ్ నమోదైంది. ఓవరాల్గా జిల్లాకు సంబంధించిన నమోదాన్ని ఒకసారి పరిశీలిస్తే దాదాపుగా 53% ఓటింగ్ నమోదైంది. ఏదైనప్పటికీ ఓటర్లు మాత్రం ఇక్కడికి రావడానికి మాత్రం పోలింగ్ కేంద్రానికి అనాసక్తి చూపుతున్నారు. ఎన్నికల సంఘం ఎలాంటి ప్రచారం నిర్వహించినప్పటికీ ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే ఏదైతే మనం చూస్తున్న కౌలు బజార్లో మాత్రం పెద్ద ఎత్తున ఓటర్లు ఇక్కడికి రావడం జరిగింది. మధ్యాహ్నం వరకు కలిగి ఉన్న వీరు కొద్దిసేపటి క్రితం ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇక్కడ వచ్చిన పరిస్థితి ఉంది భోగి. ప్రధానంగా బళ్ళారి సిటీ రూరల్తో పాటు కంప్లీ, అలాగే కూట్లిగా, ఉస్పేట, మిగిలిన ప్రాంతాల్లో తీవ్రమైన పోటీలు కొనడంతో భారీగా ఎవరైతే అభ్యర్థులు ఇక్కడికి వచ్చి ఓటర్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా పోలీసులు మాత్రం, అలాగే కలెక్టర్ అధికారులు ఇప్పటి వరకు దాదాపుగా క్యూ లైన్లో ఉన్న ఎవరైతే ఉన్నారో క్యూ లైన్లో ఉన్న వారికి 6 పైన క్యూ లైన్లో ఉన్న వారికి తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉంటుందని చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది భోగి. ఓవరాల్గా చూసినప్పటికీ బళ్ళారి సంబంధించి పోలింగ్ శాతం మాత్రం 53 ఉంది. గతంలో అయితే 64 నుంచి 70% పోలింగ్ నమోదైన పరిస్థితి. ప్రస్తుతం ఈ పోలింగ్ శాతం బట్టి తమ అభ్యర్థులు గెలుపు ఓటములు నిర్ణయిస్తారని ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ అభ్యర్థులు విశ్లేషిస్తున్న పరిస్థితి. మరోవైపు అయితే గతంలో 70% వచ్చినప్పుడు కాంగ్రెస్ సంబంధించి 5 స్థానాలు గెలుపొంది, అలాగే బీజేపీ 2 స్థానాలు గెలుపున్నాయి. అయితే ఇప్పుడు ఓటింగ్ శాతం తగ్గితే తమ పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఒక ఆందోళన కాంగ్రెస్ లో ఉండబోతుంది. ఇది బళ్ళారికి సంబంధించిన పోలింగ్ అప్డేట్. ఓటు హైదరాబాద్ స్టూడియో. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.